ఇది నా ఈవినింగ్ మినీ లాగ్ అనమాట. నేనైతే ఈవినింగ్ పాపనైతే తీసుకొనొచ్చాను. తీసుకొనొస్తుండగా పాప స్కూల్‌లో అయితే ఈ మొక్కయితే ఇచ్చారు. పిల్లల చేతులతో ఆ మొక్కయితే ఇంట్లో అయితే వేయమని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అలా వస్తుండగా రాజస్థానీస్ ఉంటారు కదా! వాళ్ళైతే సమోసా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ దగ్గర సమోసా అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కొంచెం అలా ముందుకు నడుచుకొని వచ్చేటప్పుడు నేరేడుపళ్ళ చెట్టు అయితే కనిపించింది. కింద అయితే చాలా ఎక్కువున్నాయి. అది చూడగానే మేము నేరేడుపళ్ళ చెట్టు మా ఇంటి దగ్గరలో ఉండేది. ఇంకా ఆ ఇంటి వాళ్ళు లేనప్పుడైతే మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్లి నేరేడుపళ్ళ కోసం చెట్టు పైకెక్కి అసలు ఎలా ఏరుకునే వాళ్ళమో అర్థం కావట్లేదు. స్కూల్ నుండి వచ్చిన వెంటనే వెళ్ళేవాళ్ళం, లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేవాళ్ళం. అసలు ఆ నేరేడు పళ్ళ కోసం ఎలా తిరిగే వాళ్ళమో అర్థం కాలేదు. నెక్స్ట్ ఏంటంటే నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత సమోసా, మ్యాంగో తిన్నాము. తినేసిన తర్వాత నైట్ డిన్నర్‌లోకి కొంచెం రైస్ పెట్టాను, కొంచెం జీరా రైస్ చేశాను, కొంచెం రసం పెట్టి కొంచెం పొటాటో కర్రీ అయితే చేశాను. జీరా రైస్, పొటాటో కర్రీ కాంబినేషన్ అయితే మామూలుగా లేదు. ఇంకొక వీడియోలో ఆ పొటాటో కర్రీ ఎలా చేశాననేది మీకైతే చెప్తాను. ఇంకా అవన్నీ నేను కుక్ చేసేటప్పుడు ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా ఫాస్ట్‌గా జీరా రైస్, పొటాటో కర్రీ వేడి వేడిగా ఉందని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే తినేసాను. బాయ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో.